అందరికీ నమస్కారం. నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో మా పార్టీలో కలతలున్నాయని చెప్పారని ఒక సాక్షి మీడియా ఎప్పుడు ఇతరుల ప్రతిపక్షం మీద బురద చల్లుదామని చెప్పారని కాసుకొని ఉండే పత్రిక సాక్షి పత్రిక. ఆ సాక్షి పత్రికలో మా పార్టీలో మా ఎమ్మెల్యే గారు ఒక వర్గం అని చెప్పారని, మా ఎంపీ గారు ఒక వర్గం అని చెప్పారని రాయటం దుర్మార్గమైన తీరు. ఈ దుర్మార్గమైన తీరుని దీన్ని కల్పించి అభూత కల్పంగా దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ వారు. వైఎస్ఆర్ పార్టీ వారు చేసిన తప్పిదమే మా పార్టీలో విభేదాలు సృష్టించాలని చెప్పారని మా పార్టీ వాళ్ళని వర్గాల కింద చేల్చి గందరగోళ పరిస్థితులు చేసిండ్రు. కానీ మా పార్టీ మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు మాకు ఎప్పుడు కూడా అందరితో మనము ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పని అన్నారే తప్ప ఎప్పుడు విభేదాలు సృష్టించిన వారు కాదు. అలాగే మా ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఎన్నోసార్లు వింజమూరుకు వచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ అందరితో మంచిగా మీరు ఇలా ముందుకు పోవాలని చెప్పారని అందరినీ కలిసి మాట్లాడిన వారే కానీ ఎప్పుడు మాకు గ్రూప్ రాజకీయాలు లేవు. మా తెలుగుదేశం పార్టీలోనే నేను కూడా 20 సంవత్సరాలు చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు గ్రూప్ రాజకీయాలు అనేది మాకు లేవు. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రము వైసీపీ వారు సృష్టించింది తప్ప మా పార్టీలో ఏం లేదు. ఈరోజు మా పార్టీ వారు బ్రహ్మాండంగా మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఎంత ఐక్యతగా ఉన్నారో చూడండి ఒక్కసారి. వీళ్ళు ఈ సాక్షి దుర్మార్గమైన మీడియా ఈ అభూత కల్పనలు రాసి మమ్మల్ని ఒకరికొకరు కానివ్వకుండా చేయాలని చెప్పని చేస్తున్నారు. కానీ అయ్యి మా పార్టీలో జరగవు. మీరు ఎన్ని కుతంత్రాలు పనినా మా పార్టీలో మాత్రము ఇలాంటి మీరు రాసే దుర్మార్గపు చర్యలు మా పార్టీలో లేవు. మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అందరినీ సమన్వయంగా చూస్తున్నారు, అందరితో బాగుంటున్నారు. ఎవరు ఏ పని వచ్చినా అందరూ కలిసిమెలిసి చేసుకోండి అని చెప్పారని ఒక ఒద్దికగా చెప్పి చేస్తున్న మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకాల సురేష్ గారు కానీ మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ధన్యవాదాలు.